భారీ వర్షాల కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో తలెత్తిన వరద బురద సహాయక చర్యలపై రగిలిన వివాదం రాజకీయ రంగాన్ని దాటి సినీ రంగానికి పాకింది. ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యకుడు జగన్ చేసిన కామెంట్స్ పై సినీ నటుడు బ్రహ్మాజీ స్పందించారు. జగన్ ను విమర్శిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, లేకపోతే పళ్లు రాల్తాయంటూ బ్రహ్మాజీకి వార్నింగ్ ఇచ్చాయి. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ నటుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్ కలకలం రేపుతుంది. ఏదైతే జగన్ అన్న మనం సాయం చేసి చూపిద్దామంటూ ఆ బ్రహ్మాజీ కూడా ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసిన నేపథ్యంలోనే ఇది ఆ దుమారం లేపుతుంది. అలాగే టీడీపీ వైసీపీ సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అంటూ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ చీఫ్ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదంటూ స్పందించిన నేపథ్యంలో దానికి బ్రహ్మాజీ కూడా స్పందిస్తూ జగన్ అన్న మనం సాయం చేసి చూపిద్దాం అంటూ కూడా బ్రహ్మాజీ మరొక ట్వీట్ చేయడం పట్ల కూడా ఒక్కసారిగా దుమారం రేపింది. ఈ ప్రభుత్వం సాయం చేయలేదని మనమైనా ఘనమైన సాయం చేద్దామంటూ తనదైన చర్యలో ఆ బ్రహ్మాజీ ట్వీట్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆ వాతావరణం మొత్తం కూడా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గత 8 రోజులు గడుస్తున్నా బాధితుల ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయని, ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా లేదు అంటూ కూడా ఆ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించిన నేపథ్యంలో వరదల కన్నా కూటమి ప్రభుత్వం అసమర్థ వల్లే వచ్చిన నష్టం భారీగా ఉందని, 5-6 లక్షల మందిని చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోలేని స్థితిలో ఉందని సెటైర్లు వేయడంతో ఈ దుమారం బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. 3 రోజుల్లో 30 సెంటీమీటర్ల పైగా వర్షం పడటం అసాధారణం ఏమీ కాదు అని, ఈ విధంగా 50 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎప్పుడూ లేవంటూ కూడా చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్ కి బాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ అయితే స్పందించాడు. మీరు కరెక్ట్ సార్, వాళ్ళు చేయలేరు సార్, ఇక నుంచి మనం చేద్దాం సార్ అంటూ కూడా వైఎస్ జగన్ ట్వీట్ పై బ్రహ్మాజీ స్పందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందు మనం 1000 కోట్లు రిలీజ్ చేద్దాం, మన వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం, ఎందుకంటే మనకి ప్రభుత్వం అధికారం ముఖ్యం కాదు, జనాలు ముఖ్యం సార్ అంటూ కూడా బ్రహ్మాజీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నేపథ్యంలోనే ఇప్పుడు సోషల్ మీడియాను కూడా మొత్తం షేర్ చేస్తుంది. వైసీపీ సోషల్ మీడియా అలాగే టీడీపీ సోషల్ మీడియా ఒక మేరకు యుద్ధం చేసుకుంటున్నాయని చెప్పుకోవాలి. అయితే బ్రహ్మాజీ చేసిన ట్వీట్ లో వారికంటే మనం చేసి చూపిద్దాం సార్ అంటూ కూడా చేసిన ట్వీట్ మాత్రం లాస్ట్ లో ఒక పంచి వదిలారు. జై జగన్ అన్న అంటూ కూడా బ్రహ్మాజీ చేసిన ట్వీట్ అందరి మధ్య భిన్నమైన రియాక్షన్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజల కోసం ఆలోచించి మంచి సలహా ఇచ్చారని, వైసీపీకి తిక్క కుదిరినట్టు బ్రహ్మాజీ చేసిన కామెంట్ ని టీడీపీ కూటమి నేతలు స్పందిస్తూ కూడా ఆయా వైసీపీపై బాణాలు వేస్తా ఉన్నారు. అయితే ఆ విమర్శలు చేయటం, దుష్ప్రచారం చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుందంటూ కూడా టీడీపీ జనసేన నేతలు ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది వైసీపీ పార్టీ మీద, పార్టీ నాయకుడి మీద. అయితే నటుడు బ్రహ్మాజీ మాజీ సీఎం జగన్ కు మద్దతుగా తెలుపుతున్న ట్వీట్ చేసిన ఆ ట్వీట్ మాత్రం దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. వైసీపీని జగన్ కించపరిచేందుకు బ్రహ్మాజీ ఆ ట్వీట్ చేశాడంటూ కూడా పార్టీ నేతలైతే మండిపడుతున్న ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి చింతనటుడు బ్రహ్మాజీ కామెంట్ పై ఘాటుగా స్పందించాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో బఫన్ బ్రహ్మాజీ, కావాలంటే సినిమాల్లో కామెడీ చేయగానే చిల్లర డబ్బులు రాలుతాయి, కానీ సీరియస్ మ్యాటర్ లో కామెడీ చేయకు మూతిపళ్ళు రాలుతాయి అంటూ కూడా ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. దీనిపై మాత్రం ఆ టీడీపీ ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా తిరిగి ఎవరైతే వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి చేసిన మెసేజ్ కి ఘాటుగా వాళ్ళు కూడా స్పందిస్తున్న పరిస్థితి అవుతుంది. ఏది ఏమైనా కానీ మరో వరద ప్రవాహం పట్ల బాధితులైన ప్రజల కంటే కూడా రాజకీయ దుమానం రోజు కూడా ఎక్కువైపోతుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఏదైతే ప్రధానంగా ప్రభుత్వం ఉందా లేదా అన్నపై బ్రహ్మాజీ చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఒక రకంగా యుద్ధం కూడా జరిగే విధంగా చేసినట్లు ఎటువంటి సందేహం లేదు వైశాలి. మరి టీడీపీ వైఎస్ఆర్సీపీ స్పందనపై బ్రహ్మాజీ ఏమైనా స్పందించారా తిరిగి?
లేదు అసలు ఇప్పటికే బ్రహ్మాజీ చేసిన ట్విట్ పై గత రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ ట్విట్ పై టీడీపీ నేతలు గాని జనసేన నేతలు గాని ఆ వైసీపీ నేతలపై స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తా ఉన్నారు. బ్రహ్మాజీ చేసిన ట్విట్ కి ఆ సపోర్ట్ గా ఎన్డీఏ కూటమి నేతలు అందరూ కూడా వైసీపీ మీద ఏకరువు పెడతా ఉన్నారు. అలాగే అన్ని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా ఈ పోస్ట్ ను వాళ్ళు ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి ప్రతిఘటిగా ప్రదీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలందరూ కూడా ఆ పళ్ళు రాస్తే జాగ్రత్త అన్న టైటిల్ పెట్టుకుని వాళ్ళు కూడా బ్రహ్మాజీపై ఆ వీరోచితంగా ఆ సోషల్ మీడియా వేదికంగా వాళ్ళు కూడా దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా ఆ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది బ్రహ్మాజీ చేసిన ఆ ట్విట్ జగన్ పై అయితే వైశాలి. అయితే ఇప్పటి వరకు పలువురు సినీ నటులు ఈ వరద బాధితుల కోసం తమ వంతు విరాళంగా ప్రకటించారు కదా, మరి ఇప్పటి వరకు బ్రహ్మాజీ ఏమైనా బాధితులకు విరాళం ప్రకటించారా? బ్రహ్మాజీ మొదటి నుంచి కూడా చిన్న క్యారెక్టర్లు చేసుకున్న ఆర్టిస్ట్ నేపథ్యంలో బ్రహ్మాజీ కూడా ఎప్పుడు ఇటువంటి బాధితులకు అండగా ఉంటాం గానీ బాధితుల వైపు నిలుచొని సహాయాలు చేయడంలో కొంచెం వెనుకంజ ఉంటాడని చెప్పుకోవచ్చు. ఏదైతే సినీ ఇండస్ట్రీ మొత్తంలో కూడా ఆ స్టార్ హీరోలు ఇప్పటికీ స్పందించారు. స్టార్ హీరోలు మాత్రమే సపోర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. స్టార్ క్యాంపెయిన్లు స్టార్ హీరోలు తప్పితే మిగతా ఎవరు కూడా సినీ ఇండస్ట్రీ నుంచి అంతగా స్పందించలేదని చెప్పుకోవచ్చు. స్పందించిన వాళ్ళలో బ్రహ్మాజీ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే సినీ ఇండస్ట్రీపై పెద్ద స్టార్ క్యాంపెయిన్లు నిర్వహించే వాళ్ళు స్టార్ యాక్టర్లు మాత్రమే స్పందించడం, మిగతా వారు స్పందించకపోవడం పట్ల కూడా కొంత మేరకు చర్చ జరుగుతున్నప్పటికీ బ్రహ్మాజీ చేసిన ట్విట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ రేపుతా ఉందంటే ఎటువంటి సందేహం లేదు. వచ్చాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.